హాయ్ హలో అందరికీ. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే యూట్యూబ్కి కావాల్సిన థింగ్స్ ఏంటి, ఏమేమి కొనుక్కోవాలి, ఎలా ఏంటి అని చెప్పేసి అన్నీ సెర్చ్ చేస్తుంటారనమాట. నాకు సంబంధించినంత వరకు నా ఎక్స్పీరియన్స్ వైస్గా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, స్టార్టింగ్లోనే ఎవ్వరూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దండి యూట్యూబ్ మీద. మీకున్న మొబైల్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేవి తీయండి, ఎడిట్ చేసుకోండి, సింపుల్గా అప్లోడ్ చేసుకోండి. వన్స్ మనకు గ్రోత్ బాగుంది, మంచిగా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, మనకు మనీ వస్తుంది, మానిటైజేషన్ అయిపోయింది, ఇంకొంచెం డెవలప్ చేయాలా ఛానల్ని అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా 1-2 థింగ్స్ అనేవి మీరు కొనుక్కోండి. అంతకు మించితే కానీ ఏదో పెద్ద పెద్ద వీడియోస్ తీసుకున్న వాళ్ళలాగా ఏదో ఒకటి అన్నీ ముందుగానే తీసి ఇంట్లో స్టోర్ చేయకండి. ఇన్ కేస్ మనకు ఛానల్ గ్రోత్ అవ్వలేదు అని అంటే అన్నీ ముందుగా తీసి పెట్టుకొని డిసప్పాయింట్ అవుతాం మనము. సో అలా కాకుండా మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ వచ్చే మనీని పెట్టి మనం ఒక్కొక్క థింగ్ తీసుకున్నామంటే ఇది మన డబ్బులు పెట్టి మనం తీసుకున్నాము అని చెప్పేసి మనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే ఆ వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన మనీ కాబట్టి మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఛానల్ పోయింది, ఇది సెకండ్ ఛానల్ అని చెప్పాను కదా. ఆ ఛానల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగే చిన్న చిన్న టిప్స్ అన్ని నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ ఇస్తున్నాను. ఈరోజైతే నేను చెప్పడం అయితే ఇదేనండి. ఏంటంటే ముందుగా ఏ గ్యాడ్జెట్స్ ముందుగా తీసి పెట్టుకోకండి. నెమ్మదిగా నిదానంగా గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మీరు యాక్సెసరీస్ అనేది ఒకటొకటిగా తీసుకోండి. అలాగే ఈ వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళానండి. ఎందుకు వెళ్ళాను ఏంటి అంటే, మా రిలేషన్స్తో ఒక ఫంక్షన్ ఉండే, అందువల్ల అది అటెండ్ చేసుకొని రావడానికి వెళ్ళాను. పిల్లలు ఇద్దరిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళానండి. అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి ఫంక్షన్ చూసుకొని అదే రోజు నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. ముందు రోజు నైట్ జర్నీ, మార్నింగ్ దిగాను. ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నైట్కి నేను రిటర్న్ అయిపోయానండి. అప్పటికే 1 డే అయిపోయింది. పిల్లలు మా అత్తమ్మతో పాటు ఉన్నారనమాట. అందుకని చెప్పి ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండింది హైదరాబాద్లో. సో తను ఒక 1 అవర్ టైం నా కోసం స్పెండ్ చేసి 2 వీలర్ తీసుకొని వచ్చి కొన్ని ఏరియాస్ అయితే నాకు కవర్ చేసి ఫలాంది ఇది అది అని చెప్పేసి నాకు అన్నీ కవర్ చేసింది అనమాట. ఇంతకీ నేను చూపించిన ఈ ప్లేసెస్లో మీకు నచ్చిన, మీకు తెలిసిన ప్లేస్ ఏంటో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం విజిట్ మై ఛానల్. అండ్ నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఒకటే అండి, నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కోరుకున్న రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోని నేను 2 పార్ట్గా రిలీజ్ చేస్తామని అనుకున్నాను. బట్ ప్లేసెస్ అయితే కొన్ని ఏరియాస్లో చాలా డిమ్గా ఉన్నాయి. నైట్ అయిపోయింది కదా, సరిగా కనిపించడం లేదు. మళ్ళీ దాన్ని ఎందుకు 2 పార్ట్గా అప్లోడ్ చేయడం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ పెట్టి సింగిల్ వీడియోగా అప్లోడ్ చేశాను అనమాట. మీ ప్లేస్ ఏదో, నచ్చిన ప్లేస్ ఏదో కమెంట్ చేయండి. అండ్ అలాగే నేను